నమస్కారం. బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గురుగారు ఉన్నారు. గురుగారిని అడిగి 12 రాష్ట్రాల వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, జూన్ నెలలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? అమ్మ, ధనుస్సు రాశి వారికి ఈ జూన్ నెలలో చాలా బాగుంది, అనుకూలముగా ఉన్నది. దైవానుగ్రహము చాలా అనుకూలముగా ఉంది అని చెప్పవచ్చును ఒక్క మాటతో. భగవద్ అనుగ్రహమే చాలా అవసరం ఎవరికైనా. మనం ఎంత కష్టపడినా 99% మనం కష్టపడినా ఆ 1% భగవంతుడి యొక్క అనుగ్రహము కావాలి అని మనం ఎట్లయితే కోరుకుంటామో ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము చాలా బాగుంది అనేటువంటిది తెలుస్తుంది. అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా అనుకూలముగా ఉన్నది. అంటే ఏ రంగంలోనైనా ఉండని బాగుంది. అలాగే వీరికి గతంలో కంటే కూడా ఈ మాసంలో చాలా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోగలుగుతారు. చాలా మెరుగైనటువంటి ఫలితాలు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు అన్నీ కూడా సకాలంలో పూర్తి చేసి ఉత్సాహముగా ముందుకు సాగిపోతూ ఉంటారు. బాగా అన్ని పనులు ముఖ్యమైనటువంటివన్నీ కూడా చేసుకొని దీర్ఘకాలికముగా ఉండేటువంటి సమస్యలు ఒక్కసారిగా పరిష్కారం అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో బాధించబడుతూ ఉండేటువంటివి, ఎప్పటి నుంచో ఇబ్బంది పెట్టేటివి, అంటే అన్నదమ్ముల సమస్య కావచ్చు, లేదా ఏదైనా స్థల వివాదం కావచ్చు, లేదా ఈ ప్రేమికులు వివాహము సంబంధించినటువంటివి ఎప్పటి నుంచో ఎన్నాళ్ళు మీ ఇంట్లో ఒప్పుకోలేదు, మా ఇంట్లో ఒప్పుకోలేదు, చూద్దాం 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 అనుకునేటువంటి తత్వం కావచ్చు, లేదా ఉద్యోగాలు చేస్తూ ఉండి మాకు పర్మనెంట్ కావాలి, ఎప్పటి నుంచో చెప్తున్నారు ఇంకా చేయలేదు మాకు పర్మనెంటు అని అనుకునేటువంటి వాళ్ళు కావచ్చు. ఇలా ఎప్పుడో పెండింగ్గా ఉండేటువంటి సమస్యలు, లేదా ఎప్పటి నుంచో లోన్ ఒకటి పెట్టాం, వాళ్ళు ఇస్తానన్నారు ఇవ్వనన్నారు, ఎప్పుడు ఇస్తారో తెలియదు, అలా పెండింగ్లో ఉండేటువంటిది కావచ్చు. లేదా మనకు రుణము, మనకు ధనం, మనం అప్పిచ్చిండేది ఇగో ఇస్తా అదిగో ఇస్తా అనేటువంటి వాడు కావచ్చు. ఇలా ఒక్కటి కాదు, ఎప్పటి నుంచో ఉండేటువంటి ఇది ఒక్కసారిగా ఈ మాసంలో అనుకూలించేదానికి ఎక్కువ అవకాశాలు చాలా ఉన్నాయి అనేటువంటిది స్పష్టమవుతున్నది. గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి, సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో విజయము సాధిస్తారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, లేదా ప్రభుత్వముతో టైఅప్ పెట్టుకొని గవర్నమెంట్ పనులు కొన్ని ఒప్పుకుంటారు కదా, ఈ రోడ్ల పని కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రభుత్వంకు సంబంధించినటువంటి పనులు చేసి బిల్లులు పెట్టి తీసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ప్రభుత్వంతో అన్ని పనులు ప్రభుత్వాలు చేయలేవు కదా, ప్రైవేటు వాళ్ళు చేసి ప్రభుత్వానికి ఒక అర్జీ పెట్టుకోవచ్చు. అలాంటివి ఇది చేసుకునేటువంటి వాళ్ళు, ప్రభుత్వ పరంగా చేసుకునేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది, విజయము సాధిస్తారు. వృత్తి వ్యాపారాల విస్తరణ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, వ్యాపారం బిజినెస్ చేసుకునేటువంటి వాళ్ళు ఎక్కువగా దాని వలన లాభాలు అనేటువంటివి పొందడం అనేది జరుగుతుంది. అందుకని ఇక్కడ వ్యాపారాలు విస్తరణ చేసేటువంటి ప్రయత్నాలు తప్పకుండా చేస్తారు గాక, అవసరానికి ఏదో విధముగా ధనం అనేటువంటిది వీళ్ళకి అందుతుంది. వాళ్ళకి ఈ అవసరం ఉంది నాకు అని అనుకున్నప్పుడు ఏదో రకంగా ఇగో తీసుకోపట్టు అని చెప్పి ఎవడోడు తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. అలా అవసరానికి ధనం అందుతుంది. పాత రుణాలు అనేటువంటివి కొంతవరకు తీర్చుకోగలుగుతారు. గతంలో ఉండేటువంటి రుణాలన్నీ కూడా తీర్చేయబడతాయి. చాలా కాలంగా వేధిస్తూ ఉండేటువంటి అనారోగ్యం అనేటువంటిది కూడా బాగుపడుతుంది. పూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండటానికి దోహదపడుతుంది. వివాహాది శుభకార్యాలు గృహములో చేస్తారు. చేయడానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది తెలుస్తూ ఉన్నది.
విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉన్నది. అయినా బాగా శ్రద్ధగా చదవాలి వీళ్ళు. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తే వాళ్లకు మేలు జరుగుతుంది. పదవీ యోగం అనేటువంటిది ఉంటుంది గాక. ఇది ఓవరాల్గా వీళ్ళ యొక్క పరిస్థితి. ఓకే, వ్యవసాయ రంగం వాళ్ళకి ఎలా ఉంటుంది? వ్యవసాయ రంగం వాళ్లకు చాలా బాగుంది, అనుకూలముగా ఉన్నది. ఓకే, విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎలా? అమ్మ, విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు వెళ్ళే ప్రయత్నాలు చేసుకోవచ్చు. లక్షణంగా ఇబ్బంది ఏమీ ఉండదు, మేలు జరుగుతుంది. ఓకే, ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది గురుగారు? ఆరోగ్యపరంగా బాగుందమ్మా, ఎటువంటి ఇబ్బంది లేదు. ధనుసు రాశులు ఏమి ఇబ్బంది ఏమి లేదు, చాలా బాగుంది. ఓకే, అంటే ఈ రాశి వారికి గృహయోగం కానీ పెళ్లి అయ్యే ఉంది కదా, అవకాశం ఉందని? గృహయోగం ఉన్నది, పెళ్ళయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి, దానికి కావాల్సినటువంటి అనుకూలాలన్నీ కూడా ఉన్నాయి. ధనుసు రాశి వారికి ఓకే, అన్ని అనుకూలిస్తాయి కూడా. ఓకే, ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే ఇంకా మెరుగైన ఫలితాలను అందుకోవచ్చు గురుగారు? అమ్మ, వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి అనేటువంటిది కనుక ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే, ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మంచిది అని మొదట ఆలోచిస్తే శ్రీ మహావిష్ణువును గాను పరమేశ్వరుని కానీ ఆరాధించవచ్చును, ఎటువంటి ఇబ్బంది లేదు. అంతేకాకుండా వీళ్లకు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి, మేము ఏం చేస్తే బాగుంటుంది అంటే, ఒక గురువారం నాడు గోశాలకు వెళ్ళి గోమాతకు ఆకుకూర తినిపించి 11 ప్రదక్షిణలు చేస్తే వీళ్ళకు మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తుంది.